వెనకట ఒక సామెత ఉండే, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకున్నాక పక్కింటి గురించి ఆలోచించాలి. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదో ఎలుగబెట్టినట్టు అక్కడ కేరళ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, అక్కడికి పోయి అక్కడ ప్రచారంలో ఉన్న తెలంగాణ ఇజ్జత్ తీసిండు. దానికి అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చిండు. సరే, అదేందో మాట్లాడుకుందాం. అయితే కేరళ ఎలక్షన్స్ గురించి ఒక క్లుప్తంగా చెప్పాలనంటే, అక్కడ రెండు పార్టీలు బలమైన రెండు కూటములు ఉంటాయి. ఒకటి ఎల్డిఎఫ్, ఒకటి యూడిఎఫ్. ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. యూడిఎఫ్ అంటే ఎక్కువ కాంగ్రెస్కు అనుసంధానంలో ఉండే పార్టీలు యూడిఎఫ్లు ఉంటాయి. ఎల్డిఎఫ్ అంటే కమ్యూనిస్టు భావజనం, లెఫ్టిస్ట్కు సంబంధించిన పార్టీలన్నీ ఉంటాయి. ఈసారి ఎలక్షన్లలో ఎల్డిఎఫ్కు సంబంధించి 11 పార్టీల కూటమి అది. యూడిఎఫ్ కాంగ్రెస్ రాహుల్ గాంధీదేమో మొత్తం 8 పార్టీలు. ఇంకా ఎన్డీఏ రైట్ వింగ్కి సంబంధించిన వేరే ఇంకొక కూటమి అదొకటి ఉంది, ఎన్డీఏ. అయితే ఇక్కడ ఎప్పుడైనా 1977 నుండి గత 50 ఏళ్ళ నుండి చూసుకుంటే ఒకసారి యూడిఎఫ్, మరోసారి ఎల్డిఎఫ్, ఎల్డిఎఫ్ అట్లా నడుస్తూ ఉండే. మొన్న 2016 నుండి మాత్రం ఎల్డిఎఫ్ పినరాయి విజయనే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈసారి మూడోసారి ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. అది బాగా టఫ్ జరిగేటట్టు ఉన్నది ఈసారి యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్. యూడిఎఫ్ సైడ్ ఏమో సతీశన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఎల్డిఎఫ్ ప్రకారం మనోడే ఉన్నాడు. అయితే ఈ ఎన్డీఏ ఏం చేస్తుందంటే, మీ ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు కదా, మీ ఇద్దరి మధ్యలో పుల్ల పెట్టి నేను అలియన్స్ తోటి ముఖ్యమంత్రి పీఠము చేద్దామని మన మోడీ ఎన్డీఏ కూటమి చూస్తూ ఉన్నది. అయితే మనోని విషయానికి వస్తే, అక్కడ 2-3 రోజుల ప్రచారానికి వేయండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు. అక్కడికి పోయి అక్కడ ప్రజలకు అక్కడ అసలే లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడనే తెలివి కల్లోళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అక్కడనే ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు. అక్కడికి పోయి మనోడు ఇక్కడ చెప్పినట్టు అబద్ధాలు అక్కడ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తాం, ఇక్కడ కూడా మన యూడిఎఫ్ కూటమి మేము చేసి చూపెడతాం అని చెప్పే నీతులు చెప్పే కార్యక్రమంలో తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మీకు నేను సపరేట్గా అరేంజ్ చేస్తాం, మీరు వచ్చి చూడాలి అని ఈ మొగుడు చెప్పిండు. ఏడు చేస్తాను 6 గ్యారంటీలలో? మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్లకు నెలకు 2500 ఇస్తాను, ఒకరికన్నా ఇచ్చినవా? నువ్వే ఇచ్చినవా? నువ్వు 420 హామీలను 420 అని అది మంచిగా సూట్ అయింది నీకు. దొంగ హామీలు అక్కడ చెప్పొచ్చిండు. మన అక్కడ పినరాయి విజయను కౌంటర్ ఇచ్చిండు. ఏమని కౌంటర్ ఇచ్చిండు తెలుసా? నువ్వు ఎట్లా మాట్లాడతావు, నీకు ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చిళ్ళు? అసలు నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఇక్కడ అవినీతి ఎంత % ఉందో తెలుసా? కేరళలో 0.55%, అంటే 0.5% మా దగ్గర అవినీతి ఉంది. నీ తెలంగాణలో ఎంత అవినీతి ఉందో తెలుసా? 5.88, అంటే ఆల్మోస్ట్ 6% అవినీతి తెలంగాణలో ఉన్నది. మా దగ్గర 0.55% ఉందా, నువ్వు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తావా అని చెప్పిండు. కేరళలో అక్షరాస్యత లిటరసీ రేటు 95% ఉన్నది. 195 మంది చదువుకున్న వాళ్ళే. అదే మన తెలంగాణలో 76%. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ కేరళలో నీతులు చెప్తావా అని పినరాయి విజయన్ కౌంటర్ ఇచ్చిండు. ఇంకా శిశు మరణాలు 1000లో 5 కూడా చనిపోతలేరు. మీ తెలంగాణలో 4 రేట్లు ఎక్కువ కేరళతో పోల్చితే. మా అమెరికానే బీట్ చేసినాము ఈ శిశు మరణాలల్లా. జీతాలు లేటిస్తావు, పెన్షన్ లేటిస్తావు అని మస్తు చదివిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడ చేసి వచ్చిన అబద్ధపు ప్రచారానికి మన తెలంగాణ పరువు తీసి వచ్చిండు రేవంత్ రెడ్డి. మా కేరళలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేసే మోడల్ని చూసి తెలంగాణ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆయన మనోని కౌంటర్ ఇచ్చిండు. మన ఇజ్జత్ తీసిండా లేదా అక్కడికి పోయి? ఈయన ఏదో ఇక్కడ అన్ని చేసి వచ్చినట్టు. అక్కడ సరే పోయిండు, కాంగ్రెస్ పార్టీ పిలిచింది, స్టార్ క్యాంపెయినర్ మళ్ళా మనోడాడ పోయిండు. అడిగి పోయి అక్కడ వాళ్ళు ఏదో మేనిఫెస్టో చేసుకుంటే దానికి పార్టీ పరంగా పార్టీ ఆదేశాల మేరకు అక్కడ ప్రచారం చేసి రావాలి. కానీ తెలంగాణకు వచ్చి చూడాలి, నేను మీకు సౌలతులు ఏర్పాటు చేస్తా, మీరు వచ్చి మా దగ్గర 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తానో, మా ప్రజల్ని ఎట్లా చూసుకుంటానమని చూడండి అన్నాడు. ఇంకో ట్వీట్ చేసిండు పినరాయి విజయన్. ఏమన్నాడంటే, నువ్వు ఆడ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టుకుంటా ఇక్కడ అభివృద్ధి గురించి నువ్వు చెప్తానవా మాకు అని చెప్పి ఆయన ఇజ్జత్ తీసిండు రేవంత్ రెడ్డిది. తెలంగాణ ఇజ్జత్ పోయినట్టేగా. ముఖ్యమంత్రి అన్నట్టు నీ హోదా కాపాడుకోవాలి, అది నీ రాష్ట్రం కాదు. నువ్వు ఆడ పోయి నిలుసోవు, నీ పిల్లలు పోయి నిలుసోరు, నీ అన్నదమ్ములు పోయి ఆడ నిలుసోరు, నీకెందుకే ఆడికి పోయి శపథం చేసి వచ్చుడు? ఇజ్జత్ తీసిండు ఇప్పుడు ఆడ. అసలే ఆడ టఫెస్ట్ పార్టీలు ఎల్డిఎఫ్, యూడిఎఫ్. నీ పార్టీ యూడిఎఫ్కి సంబంధించి నువ్వేదో ఆడ మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అంటే దొంగ మేనిఫెస్టోలు తయారు చేస్తారు, దొంగ హామీలు, అబద్ధపు హామీలు, 420 హామీలు ఇస్తారు. అవేవో ఆడ చదివిరాక తెలంగాణ ఇజ్జత్ ఎందుకు తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి అని విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నావు. ఇంకోసారి వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు దయచేసి
అబద్ధాలు ఆడకు, తెలంగాణ పరువు తీయకనే విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.